దేవి శ్రీదేవి దేవి శ్రీదేవి మొరలాలించి పాలింప మమ్మేల రావే దేవి శ్రీదేవి మొరలాలించి పాలింప మమ్మేల రావే దేవి శ్రీదేవి మదిలో నిన్నే మరువము దేవి మదిలో నిన్నే మరువము దేవి నీ నామ సంకీర్తనే చేసేదా దేవి శ్రీదేవి మొరలాలించి పాలింప మమ్మేల రావే దేవి శ్రీదేవి నీకను సన్నల నిరతము మమ్ము నీకను సన్నల నిరతము మమ్ము హాయిగా ఓలలాడింప రావే దేవి శ్రీదేవి మొరలాలించి పాలింప మమ్మేల రావే దేవి శ్రీదేవి దేవి శ్రీదేవి రండమ్మా రండి కూర్చోండమ్మా వడ్డిచ్చేస్తాను కూర్చోండరా కూర్చోండి రాజేజమ్మా పక్కనే కూర్చున్నావు నా బంగారాన్ని కదా ఇలా వెళ్ళండి మామగారు ఎక్కడున్నావయ్యా అమ్మా నా వయసు వచ్చేసరికి మీరందరూ ఎలా ఉంటారో ఏంటో ఏమే చెంచు మీ తల్లి కూతురిద్దరికి ఆకలి వేసేస్తుందా ఏంటి తెగ తొందర చేసేస్తున్నారు ఎటు మేము తిన్నాక మిగిలిందంతా మీరే తింటారు కదా పండగ పూట కూడా మిగిలినవేంటి బామ్మ నువ్వు 106 ఏళ్ళు బతికావంటే దానికి కారణం ఏంటి కేవలం నీ మంచితనం ఏం జగదీశ్వరి అవునండి ఏరా శ్రీరామ్ నానా ఒక్కసారి ఒకళ్ళని అడిగితే సరిపోతుంది కదా వేరు పేరుని అడగాల అక్కడికి జేజం ఏదో మూర్ఖురాలైనట్టు చెడ్డదైనట్టు ఇంతమంది సాక్షులు కావాలా ఏంటి ఇప్పుడు ఏమంటావు జేజమ్మ మంచితనానికి రుజువు కావాలంటావు ఇప్పుడు రేఖని వాళ్ళమ్మని మనతో పాటు కూర్చుని భోంచేయమంటది అంతే కదా దానికేం భాగ్యం అలాగే కానివ్వండర్రా ముందు నేను ఇలాగే అనుకున్నాను జగదీశ్వరి మీరంతా ఏమన్నా అనుకుంటారేమోనని అలా మాట్లాడాను అమ్మా రేఖ రామ్మ కూర్చో జేజమ్మా ఏం బంగారం నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటాను బంగారం ఇందాక జేజమ్మ చెప్పింది కదా తులసి మొక్కలు అని వినిపించలేదా మా కార్తికేయ ఎదురుగా గంజాయి మొక్క ఉన్నా కూడా
దాని జోలికి పోడు. అక్షరతోనే ఉంటాడు. చాలా ఆ, ఆ. అమ్మా, నువ్వు కూర్చోమ్మా. కూర్చోవే, పర్వాలేదు, కూర్చో. ఇప్పుడు కూడా ఏడిపోయిన బంగారం. రేఖ ఆ? వసే రేఖ, నిన్నే పిలుస్తుంది, వినపట్టంలే? ఏం లేదు, బావగారికి పులిహోర కొంచెం వడ్డించు. అలాగే అమ్మగారు. జేజమ్మ, ఏం బంగారం? నాకు మా అమ్మ ఫోన్ చేసి ఆయన్ని నన్ను ఇంటికి రమ్మంది. అవునా బంగారం? ఆ, 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 జాగ్రత్తగా ఇద్దరు కలిసి వెళ్ళిరండి. మీ అమ్మ అసలే పిచ్చిదానిలా ఉంది. అందుకే జేజమ్మ ఆయన్ని తోడుగా తీసుకుని వెళ్ళొస్తాను జేజమ్మ. దానికేం భాగ్యంలే. వెళ్ళరండి, ఇద్దరు కలిసి వెళ్ళరండి. ఒరే కార్తికేయ, జజమ్మ, బంగారంతో వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళు. అది నాకు ఆఫీస్లో. ఒరే కార్తికేయ, వాళ్ళ అమ్మ సాకులు చెప్పబాకు. అవును కార్తికేయ, మీరిద్దరూ వెళ్ళిరండి. పాపం, చాలా కాలం అయింది కదా వెళ్ళి. అవునమ్మా అక్షర, మీ అమ్మ కూడా ఒంట్లో బాగాలేదు కదా, ఒకసారి వెళ్ళరండి. జేజమ్మా, అన్నయ్య వెళ్ళాక మనం ఓ చోటుకి వెళ్దాం, సరేనా? ఎక్కడికి రా మనవడా? అన్నయ్య వాళ్ళు వెళ్ళాక చెప్తాలే. మేమేం అడ్డంరా? మీరేం అడ్డం కాదన్నయ్య, త్వరగా మీరు బయలుదేరితే మేము వెళ్తాం అన్నమాట. ఆ, అలాగే, వీళ్ళు భోజనం చేసినాక వెళదాం. ఆ, భోజనం చేసినాక ఇద్దరు కలిసి వెళ్ళండి బంగారం. నేను వెళ్ళను జేజమ్మా. ఎందుకే? నిన్నొదిలి వెళ్ళాలనిపించట్లేదు జేజమ్మా. ఆ, అమ్మగారింటికి అలా వెళ్ళనని అనకూడదే, తప్పు. నేను వెళ్ళనంటే వెళ్ళను అంతే. ఏమిటే నీ చాదోస్తం? మరీ నేను ఇంత ఇష్టమైతే ఎలాగే తల్లి? నేను వెళ్ళను. సర్లే నానమ్మా, వెళ్ళను అంటోంది కదా, పోన్లే, ఉండనిద్దాంలే. ఆ, నువ్వు వెళ్ళిన తర్వాత నేనే పంపిస్తా. అలాగే అలాగే. ఆ, ఇక ఫోన్ చేద్దామరా? వాళ్ళు అసలే ఎలా కూర్చున్నారో చూడు, నీరస పడిపోయి. నువ్వు వడ్డించుకోరా, ఎలా నీరసించు, వడ్డించు. ఆ. ఏంటమ్మడో, బాగున్నావా? కళ్ళెదుటే కళ్ళ కూతురున్నా నోరారా అమ్మడు అని పిలుచుకోలేని పరిస్థితిలో ఉన్నానే. ఏం బతుకోనాది. ఛీ! నోర్మై, ఆపవే నీ నటనా. చిచి, మామూలుగా బతకండే, ఎందుకే మనసుకి ముసుగులేసుకుని బతుకుతారు? ఏంటి, ఆ అక్షరకి తల్లిగా నటిస్తున్నందుకు తెగ సంబరపడిపోతున్నట్టున్నావు. సంబరం ఏముందమ్మడు, నువ్వే చెప్పావు కదా. ఆ ముసల్దానికి అక్షర తల్లిగా పరిచయం చేశావు. నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తున్నాను. నువ్వు మామూలుగా చేస్తుంటే నేను ఏమీ అనకపోయేదాన్నే, కానీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు చూడు, అదే నాకు మండుతుంది. ఏటి ఓవరాక్షనా నీకంటేనా? జేజమ్మా జేజమ్మా అని నువ్వు కాకబట్టాడు, ఆవిడేమో బంగారం నా బంగారం అని పొగిడాడు. దీని ఓవరాక్షన్ అనరా? అవునే, నేనేమి నీలాగా కళ్ళు తుడుచుకుంటూ ఒళ్ళు తెలియకుండా ముసల్దాన్ దగ్గర గారాలు పోవట్లేదు. అది చేస్తే బావుండు అనుకుంటున్నాను.
కానీ నువ్వలా కాదే, అవకాశం దొరికింది కదా అని దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నావు. దాన్ని అడ్డం పెట్టుకొని నన్ను అడ్డమైన తిట్లు తిడుతున్నావు కదే. అమ్మడో నొప్పొస్తుంది అమ్మడో. నన్ను నువ్వు తిడుతుంటే నాకు నొప్పేస్తుంది, నేను ఓర్చుకోలే. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఓర్చుకోవే. అమ్మడో 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 నొప్పైపోయింది అమ్మడో. నీకు అన్నం పెడతానే. ఇప్పుడే నేను ఇంక అక్షరంతో మాట్లాడటం మానేస్తాను. అమ్మ అసలు దాన్ని కూడా నేను అక్షరం తల్లి కదా చెప్పేస్తాను. చెప్పవే, ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి చెప్పు. చెప్తాను చెప్పేస్తాను. అవును, నేను ఇప్పుడు వెళ్ళి అక్షర తల్లి కాదని చెప్తే నువ్వు అక్షర కార్తీక్ బాబు పెళ్ళాలని తెలిసిపోద్ది కదే. తెలిస్తే ఆవిడ పోదు కదే. పోనీ నీకేంటే నష్టం? అవతల పాపం 25 ఏళ్లైనా నిండని సైనికులు దేశం కోసం చేస్తున్నారు. అది ఆఫ్టర్ ఆల్ ఉంటే ఎంత పోతే ఎంత ఓల్ స్టాక్. అమ్మడు, నీకు బంధాల గురించి అనుబంధాల గురించి తెలియట్లేదు అమ్మడు. ఏంటే 2 రోజులు ఆ తొట్టిగంతో తిరిగితే నువ్వు చెడిపోయావా? బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు అంటున్నావు. పిచ్చిదానా, చేతిలో డబ్బుంటే చాలే, మనసులో ఏమున్నా పర్వాలేదు. తొక్కలో బంధాలు ఆత్మీయతలేలా? అమ్మా! ఓకేనమ్మా? ఏంటమ్మా, హాస్పిటల్కి వెళ్దామమ్మా? అమ్మా, ఏమైంది అమ్మా? ఇదే నీ బంధం అంటే. ఏ, నీ దగ్గర డబ్బుంది కదా, మరి నేనెందుకో పలికిరాను దాన్ని. నా కోసం ఎందుకే అగ్గగ్గలాడిపోతున్నావు? ఈసారి నీకు నిజంగానే నొప్పొచ్చినా నేనే ముక్కు మూసి చంపేస్తాను. ఛే! పండగుండిదాంది ఎప్పుడు మారద్దో ఏంటో. ఇదిగో అమ్మా, దీనిపైన కూర్చో. నువ్వు అసలే ఉట్టు మనిషి కూడా కాదు, ఉట్టి పిచ్చి అమ్మాయికి రాలివి. ఏ, ఇప్పుడు ఎవరు చూస్తున్నా అని చెప్పి బియ్యాడుతున్నావు? నేను ఏడతాలే, నువ్వు కూర్చో. ఏంటి, ఏమైంది చెంచు, కోపంగా ఉన్నావు? నా కోపం ఏముందిలే అమ్మా, అంతా నా తలరాత. ఏమైంది చెంచు, రేఖేమైనా అనిందా? ఇదే గదిలో పడుకుంటావు ఏ రోజు. నేను 2 రోజులు పడుకున్నట్టుగా పడుకోలేదమ్మా. ఏంటో అది, నువ్వు ఉండట్లే. అది నువ్వే సర్దుకోవచ్చుగా, చదువుకోదు. తెల్లారి లెగితే చాలు, చిచ్చి. ఫోన్లో చెంచు, ఆ రేఖకి నువ్వు పిన్నివైతే నాకు పిన్నివే కదా. ఆ కూతురు అలా ఉంది, ఈ కూతురు ఇలా ఉంది. హ్యాపీగా ఉండు. అత్తయ్య, మీరెప్పుడొచ్చారు? ఎంత మంచి మనసమ్మా నీది. నిండు నూరేళ్ళు ఆ దేవుణ్ణి నీకు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అవునమ్మా, నీలాంటి వాళ్ళు అండలేకపోతే ఇలాంటి మంచోళ్ళు బతకలేరమ్మా. ఒట్టు అమాయికి రాలు, ఒట్టు పిచ్చి తల్లి. ఏడుపు కొట్టు సినిమాలు ఎందుకు ఆడుతాయా అనుకున్నాను. మీలాంటి వాళ్ళు ఉండబట్టే అని ఇప్పుడు అర్థమైంది. బాగుంది. మీ ముగ్గురిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. చెంచు, అమ్మా, ఆ తలుపే బాగా నోరెక్కువైంది దీనికి. తలుపేసి కొడితే పిల్లైనా పులవుతుంది. మరి పులినే తలుపేసి కొడితే ఆలోచించుకోండి. ఏది, పులివి కదా, మరి చంపు.
జేజమ్మకు ఒక్క మాట చెప్పానంటే చాలు మొత్తం మొత్తం మటాష్ అయిపోతారు. ఇప్పుడు చెప్తాను. అమ్మడో వద్దమ్మడో ఆగవే. అక్షర కడుపులో పెరుగుతున్న బిడ్డ కంటే స్వచ్ఛమైనది. కానీ నువ్వు చిచి చెప్తే ఇక్కడే తల పగలగొట్టుకుని చేస్తావు. ఎందుకు అమ్మడో వీళ్ళందరినీ ఎందుకు అనవసరంగా బాధ పెడుతున్నావు? ఎప్పుడు ఒకేలాగా ప్రవహిస్తే అది నదవదే, మురిక్కాలం అవుతుంది. మీలాగా ఎప్పుడు ఒకేలాగా సాగితే అది కాలం అవ్వదు. నాలాగా ఇప్పుడు టైం నాది. హ, మీరు నన్ను ఏమీ చేయలేరు. హ, ఇలాంటి తింగర దాన్ని భజన చేస్తూ కూర్చోవడం కన్నా మీరు ఏమీ చేయలేరు. జేజమ్మా, ఏం బంగారం? వస్తున్నాను జేజమ్మా. రా బంగారం. బాయ్. అమ్మా మా అమ్మగారు ఎప్పుడు వెళ్తారమ్మా? ఊరుకో బంగారం, ఎందుకు అలా దిగులు పడిపోతావు? వస్తాలే. జేజమ్మా, ఏం బంగారం? నాకు బిడ్డ పుట్టే వరకు ఉండొచ్చు కదా. నువ్వు వెళ్తే నాకు భయం. భయమా? భయం ఎందుకు బంగారం? భయం కాదు, దిగులు. దిగులు అనబోయి భయం అన్నానత్తయ్య. జేజమ్మా మళ్ళీ మీ ఊరు ఎప్పుడు రావాలి? నీకు కడుపు పండగానే నెలలు నిండిన తర్వాత నా దగ్గరికి వచ్చేసే, నేనే పురుడు పోస్తాను. సరేనా? అదేంటి జేజమ్మ, నేను ఉండమంటే ఉండట్లేదు, అది అడిగితే ఉంటానంటున్నారు. దాందే ఉంది బంగారం, నువ్వు కూడా వచ్చేసేయ్. నువ్వు మీ అత్తయ్యను వదిలి ఉండలేవని అలా అన్నాను అంతే. పర్వాలేదులే బంగారం, నేను కూడా నీతో పాటే వస్తాను. పద వెళ్దాం. పర్లేదక్కా, వెళ్ళు. వెళ్ళండి అమ్మగారు. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే బామ్మగారి దగ్గరికే వెళ్ళండి. ఏమీ అవసరం లేదు, నేను ఇక్కడే ఉంటాను. ఆ, అందుకే అన్నానే నువ్వు మీ అత్తయ్యను వదిలి రాలేవని. ఆ, నువ్వేమో నన్ను అపార్థం చేసుకున్నావు. ఆ, సరే గాని ముందు ఆ సంచిటివ్వు. ఈశ్వర నారాయణ పరంధామ. జగదీశ్వరి, ఇలారా. ఏంటి నానమ్మా? ఏమీ లేదే, ఈ బడుద్దాయిలందరి పేరు మీద తలోక 5 ఎకరాలు కొబ్బరి తోట రాశాను. అది నీ చేతుల మీదుగా అందరికి ఇవ్వు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నానమ్మా? ఏదో నా సంతోషం కొద్దీ సంక్రాంతి కానుకగా ఇస్తున్నాను. సరేనా? బంగారం నీ చేత్తో ఇవ్వు. ఆ, ఆ.